రాజు ప్రజల సమస్యలను స్వయంగా విని న్యాయం చేయడంలో ప్రసిద్ధులు. ఒకరోజు ఇద్దరు రైతులు రాజదర్శనానికి వచ్చారు. మొదటి రైతు ఇలా అన్నాడు, మహారాజా, ఈ మనిషి నా పొలంలోకి అక్రమంగా ప్రవేశించి నా పంటను నాశనం చేశాడు, నన్ను బెదిరించి అవమానించాడు అని అన్నాడు. రెండవ రైతు దీనిని ఖండించాడు. మహారాజా, నేను అలాంటి పనేమీ చేయలేదు, ఇతడు అబద్ధం చెబుతున్నాడు. రాజు ఇరు పక్షాల వాదనలను శ్రద్ధగా విన్నాడు. కాని ఎవరు నిజం చెబుతున్నారు అన్నది స్పష్టంగా తెలియలేదు. అందుకే రాజు జ్ఞానిగా పేరు పొందిన తన సలహాదారుడు తెనాలి రామకృష్ణుడిని పిలిపించాడు. తెనాలి రామకృష్ణుడు ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఇద్దరినీ వారి పొలాలకు తీసుకెళ్లాడు. ఆయన నిశ్శబ్దంగా పంటలో మట్టి అడుగుల ముద్రలను గమనించాడు. తర్వాత ఇద్దరికీ కొద్ది కొద్ది మట్టి చేతుల్లో పెట్టి, ఈ మట్టిని మీ చేతుల్లో పెట్టుకుని ఉంచుకోండి అని అన్నాడు. వారు తిరిగి రాజసభకు వచ్చారు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు రాజును సంబోధిస్తూ చెప్పాడు, మహారాజా, ఎవరు నిజాయితీగా వ్యవసాయం చేశారో వారి చేతుల్లో తేట పంటల వాసన ఉంటుంది, మోసగాడి చేతిలో అలాంటి వాసన ఉండదు అని అన్నాడు. రాజు వారి చేతుల్లోని మట్టి వాసన చూశాడు. నిజంగా తెనాలి చెప్పినట్లే తప్పు చేసిన రైతు తలవంచి తన తప్పును అంగీకరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.